ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యంలో మరి ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి, కృప కలిగినటువంటి పరలోకపు దేవుడా, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు ప్రభా మా లింగమోసు గ్రామంలో మీరు మాట్లాడారు. అదేవిధంగా ఇదిగో నాయన మా కౌంట పిల్లలు కూడా మీరు మాట్లాడటకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. మా స్వరము కాదు, మీ స్వరం వినబడితే మాకు అందరికీ కూడా ఆకాశ వాక్యులతో నువ్వు నింపుతావు ప్రభా. కనుక నీ తట్టు ఎదురు చూస్తున్నాం. నీ తట్టు ఎదురు చూసినటువంటి విధానం ప్రకారముగా మా యొక్క సమస్తమైనటువంటి ఆత్మీయ ఆహారముతో మమ్మల్ని నింపడమే కాక ప్రభా, నీ దీవెనికరమైనటువంటి వర్షంతో తండ్రి బిడ్డలు ఎవరెవరు తండ్రి నీ తట్టు ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా తృప్తిపరిచి నీ ఘనతకు ప్రభావానికి నడిపించాలి. ఇదిగో ప్రభా, లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. వారిని కూడా వారి కుటుంబాలతో సహా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటే అద్భుతమైనటువంటి సూచక్రియలు, అద్భుతమైనటువంటి అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి గల దేవుడు కనుక అనేక మంది ప్రభా నీ మాటలు వింటూ ఎంతో అద్భుతాలు పొందుకుంటున్నారు. అటు విధముగా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా నీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుంటూ నీ ఘనతకు ప్రభావానికి మమ్మల్ని నడిపించడమే కాక మాకు శాంతి, సంతోష, సమాధానములతో నింపుదలతో మా గృహాలను మీరు దీవించి మీరే ఘనత పొందుకోమని ఇప్పుడు మాట్లాడింది ప్రభా మీరుగా ఉండి మా అందరికీ కూడా ఆత్మీయ ఆహారంతో నింపమని యేసు పరిశుద్ధ నామములో మరి మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉత్తర ప్రత్యుత్తరాలు మనము కొన్ని వందలు కాదు వేలు సార్లు చదువుకున్నాం. సామెతల్లో సొలొమోను మనకు రచించినటువంటి జ్ఞానమైనటువంటి మాటలు, జ్ఞానంతో కలిగినటువంటి మాటలు, మనల్ని బలపరిచి తృప్తి కలిగించినటువంటి మాటలు, మనల్ని ప్రోత్సహించినటువంటి మాటలు సామెతలు. ప్రకటనలు కూడా మీరు చదువుతున్నారు కనుక ఈ సమయంలో మరి మాటలు మనకు ఎంతో తృప్తికరంగా ఉంటాయి, మనకు ఎంతో ఆశకరంగా ఉంటాయి. చూడండి, మనము చదువుకునేటప్పుడు మనం ఏం పొందుకుంటామని చదువుకుంటామండి? మనము దీవెన, అంటే దీవెన కాదు కానీ మంచి ప్రఖ్యాతి కలిగినటువంటి జ్ఞానంతో మంచి సంపాదన కలిగినటువంటి ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంటామని ఆశతో ఉంటాం. మనము చదువుతాం, ఉద్యోగం మంచిది మనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. ప్రార్థనా పరులు కొందరు హిందువులు అయితే వారు కూడా దేవుని యొక్క దేవుని యొక్క అంటే కృప కొరకు ఎదురు చూస్తారు. వారు కూడా దేవుని కృప కావాలి, దేవుడా మాకు మంచిది, మంచి మార్గంలో నడిపించు అని ఎంతో ఎదురు చూస్తుంటారు. కానీ సొలొమోను చెప్తున్నాడు, అంతకంటే విలువైనటువంటి మాటలు దేవుని మాటలు. ఆ దేవుని మాటలలో ఎంతో అద్భుతమైనటువంటి మరి తృప్తికరమైనటువంటి మంచి దీవెనలు ఉన్నాయని ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఇక్కడ చెప్తున్నాడు 3, నా కుమారుడా నా ఉపదేశమున మరువకము. ఈ మాటలు చాలా విలువైనటువంటి వాటిగా ఉంటాయి. నా ఉపదేశము దేవుని యొక్క సారము కలిగినటువంటి మాటలు. భూలోకంలో ఎన్నో మాటలు ఉండొచ్చు, నువ్వు చదువుకున్నట్టు దాంట్లో కూడా ఎన్నో తెలివితేటలు ఉండొచ్చు, కానీ దేవుని మాటల్లో ఉన్నటువంటి సారం, భూసారం అంటారు, ఫలాంత సారం అంటారు. సారం అంటే విలువ కలిగినటువంటిది, మనల్లో మరి ఓదార్చగలిగినటువంటి అంటే కార్యము నెరవేర్చగలిగినటువంటిది సారం. ఇది సారముగా ఉన్నది అంటే ఇది బాగుండటం అన్నమాట. కనుక ఇక్కడ చక్కనైనటువంటి మాట ఏంటంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైగుణము. చూసారా, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దేవునికి స్తోత్రం. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఈ మాటలు నీకు అర్థమవును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎంత చదువుతాం, సంపాదిస్తాం, ఏదేటో కావాలని కోరుకుంటాం, మన కోరికలు ఏవేవో నెరవేర్చుకొని సంతోషించాలని చూస్తాం, కానీ అందులో మనకు ఒక్కొక్కసారి సంతోషం దొరకదు. ఎన్ని సంపాదించినప్పటికీ కూడా బెంగ బాధ ఉంటుంది. అది అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది. గనుక దేవుని మూలముగా సంపాదించుకోవద్దని నేను చెప్పటం లేదు. దేవుని మూలముగా సంపాదన నీకు
ఎంత నీకు సంపాదించినా నువ్వు దేవుని కలిగి ఉంటే అది నీకు శాంతి, సంతోషం, సమాధానం, భద్రత కూడా కలుగు చేస్తాడు. కనుకనే యేసు ప్రభువు చెప్తాడు, ఇదిగో ఈ లోకంలో మీరు ధనమును వాటిని వీటిని ఏమి సంపాదించకండి. ఈ లోకంలో మీరు సంపాదించినటువంటి ధనము తుప్పు పట్టేస్తుంది, చెదబట్టేస్తుంది, పారియ. ఆ రోజుల్లో నా చిన్నతనంలో మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు తెలుసండి? డబ్బులు ఎక్కువైపోతే ఆ ఇంటి అన్ని మట్టి గోడలే. ఇప్పుడు ఆ మట్టి గోడలో సొరంగం చేసి తవ్వి ఈ డబ్బులు పెట్టేసి నెట్టేసేవాళ్ళు. నెట్టేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏమవుతాయండి? చెదబట్టేస్తాయి. అదే యేసు ప్రభువు చెప్పారు, ఇక్కడ మీరు సంపాదించినటువంటి సంపాదన మీకు తుప్పు పట్టేస్తుంది, పరలోకంలో సంపాదించండి, అది తుప్పు పట్టదు. అది ఎప్పుడు కూడా మీకు దగదగలాడుతుంది, మీ జీవితానికి సరిపోయినటువంటి ఆనందాన్ని ఇస్తారు అని చెప్తున్నాడు దేవుడు. కనుక ఇక్కడ సంపాదన కంట మనం దీర్ఘాయువుని సంపాదించడము అది వెండి బంగారముల కంటే కొంత ఐశ్వర్యం కంటే ఎక్కువది, అది చాలా ఎక్కువ. గనుక ప్రియమైనటువంటి దేవుని మీద దీర్ఘాయువు సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగు చేయును, దయను సత్యమును, ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును నీవు దయ నుండి మంచి దానలని ఏంటి మంచి వాళ్ళని అనిపించుకుందురు. దేవునికి స్తోత్రం. మీ యొక్క ప్రియమైనటువంటి యవనస్తులారా, పెద్దలకు చెందినటువంటి మాటలు, కుర్రవాళ్ళకి చెందినటువంటి మాటలు, యవన స్త్రీలకు చెందినటువంటి మాటలు, చిన్న బిడ్డలకు చెందినటువంటి మాటలు, పెద్దవారమైతే రేపు మాపు చచ్చిపోతున్నటువంటి వారికి కూడా చెందినటువంటి మాటలు. భవిష్యత్తును ఇంకా ఉన్నటువంటి వారు మరీ ఈ మాటలను ఆకర్షించాలి. ఇందులో నిత్య జీవం ఉందని మనం తెలుసుకోవాలి. మనము ఏదైనా సరే దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఏట్రా బాబురు ఎప్పుడు అలాగే చెప్పుకుంటాడు, అలాగే ఉంటుంది ఇలాగే అవుతుంది అనుకుంటున్నారు. కానీ కాదు, అది అనుభవించినటువంటి వారికి చాలా బాగా తెలుస్తుంది. అనుభవించలేనటువంటి వారికి, నిర్లక్ష్యం చేసినటువంటి వారికి అది ఏమి అనిపించదు. గనుక ఇక్కడ 5వ మాట చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకం ఉంచము. దేవునికి స్తోత్రం. ఎవరి యందు మనం నమ్మకం ఉంచాలండి? దేవుని యందు నమ్మకం ఉంచు, అప్పుడు నీ కార్యములన్నీ సఫలమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కార్యములు సమస్తము కూడా నీకు సఫలము కావాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలా, దేవుని యందు నిరీక్షణ ఉంచాలా, దేవుని యందు ఎదురు చూసినటువంటి గుణము కావాలా, అన్నిటికంటే ముఖ్యమైనది విశ్వాసము కావాలి. నేను పొందుకుంటాను అనే విశ్వాసము కావాలి. చాలా కథలు మనం చెప్పుకుంటున్నాం. రాత్రి ఒక కథ చెప్పుకున్నాం. మనం ఏం కథ చెప్పుకున్నాం అంటే ఇక్కడ రాత్రి మనము చెప్పుకున్నటువంటి కథ చాలా శ్రేష్టమైనటువంటిది. ఇది వరకు ఇంకొక కథ చెప్పుకున్నాం. దేవుడు ప్రతిదీ కూడా జ్ఞానం ఇచ్చినటువంటి వాడు, మంచి మనకు నీతినిచ్చినటువంటి వాడు, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే మనల్ని కాపాడినటువంటి మన దేవుడు. దేవునికి స్తోత్రం. మరి అంతకు ముందు నేర్చుకున్నాం, రక్తస్రావణ స్త్రీ గురించి నేర్చుకున్నాం. ఆమె ఎంతో ఆస్తిపరురాలు. ఆమె ఆస్తి అంతా కూడా వ్యయం చేసుకుంది. ఆమె ఆస్తినంతా కూడా పాడు చేసుకున్నప్పటికి కూడా ఆమెకు ఎటువంటి పరిస్థితుల్లో స్వస్థత కలగలేదు. కనుక యేసు ప్రభువు గురించి, స్వస్థతల గురించి ఆలకించింది. ఇదిగో పలానా ఆయన ఇలాగ రక్షకుడు, ఆయన స్వస్థత చేస్తున్నాడు అని ఆలకించి ఇక ఇవన్నీ కూడా విడిచిపెట్టింది. అన్ని కోల్పోయినప్పటికి కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? ఆమె ఎముకలతో ఉంది. 12 సంవత్సరాలు అంటే తమాషా కాదండి. ఒక నెల శ్రావణంకి మనిషి నీరసైపోతుంది. అట్లాంటిది 12 సంవత్సరాలు అంటే ఎలా ఉంటారు మనిషి చూడండి. అయినప్పటికీ కూడా ఆమె అన్ని కోల్పోయి ఎవరి కొరకు ఎదురు చూసింది? దేవుని కొరకు ఎదురు చూసి ఆమె విశ్వాసం చూడండి. చిన్న వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగవుతాను అనుకున్నది. ఏం చేసింది? వెళ్ళింది. బలహీనురాలు అయినప్పటికీ కూడా జనసమూహం విపరీతంగా ఉన్నారు. అందులో ఆ ఇరుకుని దూరి మరి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి చేరుకొని, చివరికి యేసు ప్రభు దగ్గర చేరుకొని వస్త్రపు చెంగు మాత్రం ముట్టింది. స్వస్థత వెంటనే పొందుకోండి.
వెంటనే స్వస్థత పొందుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అటువంటి విశ్వాసం ఉండాలని మళ్ళీ చెప్పిందే చెప్తున్నాను. అటువంటి నిరీక్షణ ఉండాలని చెప్పిందే చెప్తున్నాను. అటువంటి ఎదురు చూచుట ఉండాలని నేను చెప్పిందే చెప్తున్నాను. కనుకనే యేసుప్రభు వారు ఎప్పుడు కూడా చెప్తున్నటువంటి మాట, ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో వాటి గురించి మీరు విచారించకండి. ఈ దేని గురించి విచారించాలి? దేవుని నీతి, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. అప్పుడు ఇవన్నీ నీకు సమకూర్చబడతాయి. ఎంత చక్కని మాట అది. కనీసం కొన్ని కోట్ల సార్లు మనం చెప్పుకుంటున్నాం. దాని యొక్క ప్రభావం అనేది మనందరి హృదయంలో ఉద్భవించాలని కొన్ని కోటి సార్లు చెప్పుకుంటున్నాం. ఆయన అక్కడ విడిచిపెట్టేస్తుంటాం. అయినప్పుడు కూడా చెప్పుకుంటూనే ఉంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో విలువైనది. గనుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ప్రవక్తల ద్వారా ప్రకటింపబడినటువంటి మాటలు ఆయన, నేను వస్తున్నాను, నేను లోకాన్ని రక్షిస్తాను, రక్షణ మార్గాలు చూపెడతాను అని చెప్పి ఆయన ఈ లోకానికి ఉద్భవించాడు. ఈ లోకాలలో ప్రవేశించేటప్పుడు ఆయనకి ఎన్నో ఎదురీతలు, ఎన్నో 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 చెప్పలేదు. అపవాది యొక్క కలతలతో ఆయన కుమిలిపోయి ఎన్నో బాధలు పడ్డాడు. ఆయనలో ఎటువంటి ఏమాత్రమైన సరే ఇసుకరేణువంత కూడా ద్రోహం లేదు, ఇసుకరేణువంత తప్పిదాలు కూడా లేనటువంటి వాడు, స్వచ్ఛమైనటువంటి వాడు మన దేవుడు. అటువంటి దేవుడికి ఎన్నో బాధలు, ఎన్నో ఆటంకాలు. ఆయన యొక్క సువార్త ప్రకటించినటువంటి వారే ఆయన మీద పడ్డం, ఆయన మీద ఏవో ఒక నిందలెత్తడానికి చూడడం. చివరికి ఆయన సువార్త ప్రకటించినటువంటి వారు యాజకులు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళే ఆయన్ను చంపడానికి ప్రయత్నించినటువంటి వారు. అయినప్పటికీ కూడా ఇవన్నీ జరుగుతాయని దేవునికి తెలియవా? ఇవన్నీ జరుగుతాయని తెలిసినప్పటికీ కూడా ఆయన ఈ లోకానికి మరి వచ్చాడంటే దాని కొరకు మనం ఎంతైనా సరే లోతుగా మనము స్తుతులు చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. మన కొరకు ఏ ఒక్కడు కూడా వచ్చి ఈ లోకంలో అద్భుతాలు చేసి చితకగొట్టి చంపేసితే బతికినటువంటి వారు ఎవరు లేరు. కానీ ఆయన సృష్టికర్త కనుక ఆయన ఎన్ని చితకలు కొట్టినా సరే, ఎంత బాధ పెట్టినా సరే, ఆయన పాతి పెట్టేటప్పుడు మామూలు శరీరం అయిపోయి లేచిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో సువార్తకులు అదే ఛాలెంజ్ చేస్తున్నారు మన వారు. ప్రపంచం మీద, భూమి నల్ల మీద చనిపోయి లేచినటువంటి ఏ దేవుడు మాకు కనబడలేదు. కానీ ఒక యేసు ప్రభువే కనబడుతున్నాడు. ఆయన నిజమైన దేవుడని మరి సువార్తను రుజువు చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ గమనించండి. ఇక్కడ ధ్యాన భాగంలో మనం చూసినట్లయితే ఆయన ఏం చేశాడంటే అందరికీ కూడా స్వస్థతలు చేస్తున్నాడు, అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఎంతో భయంకరమైనటువంటి రసాలు కారిపోతున్నటువంటి కుష్ఠరోగులను కూడా బాగు చేస్తున్నాడు. ఈ రక్తస్రావణము కలిగినటువంటి శ్రావణం అంటే వేరేండి, మంత్రులేది. కానీ రక్తస్రావణం అంటే ఆగనిది ఎటువంటి వ్యాధైన నయము కానిటువంటిది. ఎంతో డబ్బుతో ఖర్చు పెట్టి ఎన్ని పనులు చేసిన నయము కాలేనటువంటి ఆ సమస్యలను ఆయన తీరుస్తున్నాడు. ఈ రోజున కూడా అటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి. ఎవరు జరుగుతాయి తెలుసండి? పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ విశ్వాసముతో ఆయన నడితే తప్పకుండా పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి వారు మనలో ఎంతమంది ఉన్నాం? కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతాలు చేస్తూ ఆయన సమాజ మందిరములలో దూరుతున్నాడు. సమాజ మందిరం అంటే, సమాజము అంటే ఏంటి తెలుసండి? తెలుసా? ఎక్కువ దేవుని బిడ్డలు మీ దగ్గర. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే దేవుని బిడ్డలు ఎక్కువ ఉంటున్నారో అక్కడ బోధించినటువంటి పాస్టర్లు సరి అయినటువంటి వారు కాదు. వారిని తప్పు తోవలు పట్టిస్తున్నారు. వారికి సరి అయినటువంటి ఆత్మాహారం అందించలేకపోతున్నారు. వీళ్ళు ఎంత ప్రార్థనలు చేసినా సరే వాళ్ళకి స్వస్థతలు రావు. కానీ అలాంటి మందిరాల్లో దేవుడి గురి నిజమైనటువంటి తన శక్తిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను కనపరుస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన యందు దృష్టి ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నిరీక్షణ ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో వారిలో ఆయన దూరడానికి సిద్ధముగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మరి చూసినట్లయితే సమాజ మందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊత చెయ్యగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద ఇదేంటండి? కాదండి, సమాజ మందిరంలో ప్రవేశించారు రక్షకుడు.
అందరూ అక్కడ ఎవరు ఉన్నారండి? ఊత చేయగలివాడు ఉన్నాడు. ఆ సమాజ మందిరంలో దూరేటప్పుడు ఊత చేయగలిగినటువంటి వాడు ఉన్నాడు. బాగా గ్రహించండి. ఊత చేయగలివాడు ఉన్నాడనేసి ఆయన మీద నేరం మోపడానికి చూస్తున్నారండి. ఎందుకంటే కనికరము కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడి యొక్క రక్షించినటువంటి దేవుడు అని వాళ్ళకి కొత్త 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 ఉడికిపోతున్నాడు. ఆ సమాజ మందిరంలో ఊత చేయగలవాడు ఉన్నాడు. ఆ ఊత చెయ్యగలవాణిని రక్షిస్తాడు అతను. వీళ్ళకి రక్షించడం చేతగాలే. కొన్ని సంవత్సరాలు బట్టి ఆ సమాజ మందిరంలో అంటే ఆ జనాలుని దగ్గర ఉన్నాడు. ఎంతో మరి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటున్నాడు. కానీ అందుకు స్వస్థత రాలే. ఇది దేవునికి అవమానం కాదా? దేవునికి అవమానం కనుక ఆ మందిరంలో దూరాడు ఆయన. ఆ మందిరంలో దూరిన తర్వాత అక్కడ ఎంత ఇది చేసినప్పటికీ కూడా వాళ్ళు ఈ యొక్క ప్రార్థన వలన లేకుంటే వాళ్ళ యొక్క ఆ నడతల వలన ఆ క్రమంలో ఎటువంటి పరిస్థితుల్లో ఊత చేయగలవాడిని స్వస్థపరచలేకపోయేది. అందుకు ఆ యొక్క మందిరములో దూరాడు. అక్కడ ఎవరున్నారు? ఊత చేయగలవాడు ఎప్పుడున్నాడు? వీళ్ళు కక్షగా చూస్తున్నారు. అయ్యో వచ్చాడు కదా రక్షకుడు, మమ్మల్ని రక్షిస్తాడు, అతన్ని రక్షిస్తాడు, మమ్మల్ని ప్రేమిస్తాడు అని ఉత్సాహంతో ఉండాలా లేదా? ఇప్పుడు మన అయ్యగారు మనం వచ్చారికి ఎంత సరదాగా ఉంటాం. అదే ఇంకొక అధికారి వచ్చారనుకోండి, ఎమ్మెల్యేలో లేకుంటే ఎవరు మన మోడీ లాటలో ప్రధానమంత్రులు ఎవరు వచ్చారు, మనం సంతోషంగా ఉంటామా లేదా? సపరేట్ అలాగే చేసి బంగారం ఎత్తామంటే అప్పుడు సంతోషం వస్తుంది. దుట్టు మనుషులు వస్తారంటే సంతోషం రాదు మనకి. వాళ్ళు వచ్చేసరికి మనం సంతోషిస్తాం. ఎందుకంటే వారి వలన ఎటువంటి మేలులు జరగవచ్చు మనం చెప్పుకుందాం అనే ఉద్దేశాలతో కొంతమంది జ్ఞానం కలిగినటువంటి వారు ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి రక్షకుడు అందులో దూరేటప్పుడు వాళ్ళందరూ సంతోషించాలా లేదా? లేదు, సంతోషించలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, సంతోషించలేదు సరే కదా, ఆయన మీద ఎటువంటి నేరాలు మోపాలని చూస్తాను. నేరాలు మోపాల ఏ పాపం ఎరిగినటువంటి వాడు, ఏ నిష్కలంకమైనటువంటి దేవుడు ఆయన మీద నేరం మోపడానికి చూస్తున్నారు. ఈ రోజుల్లో మనమైతే పెద్ద విచిత్రమైనటువంటి విధం కాదు. మనుషుల్లో ఎంత పూర్వములున్నా సరే నేరం మోపుతారు. మనుషుల్లో ఎంత ధన్యతలు ఉన్నప్పటికి కూడా ఆ మనిషిని నేరం మోపడానికి చూస్తాం మనం. ఆ రోజుని యేసు ప్రభువుకే నేరం మోపినటువంటి మహానులు ఉన్నారు. ఎవరండి? సేవకులే. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క సమాజ మందిరంలో ఆ ఊత చేయగలిగినటువంటి వాడు ఉన్నాడని అందరికీ తెలిసి అత్తటి వారు ఆయన మీద నేరము మోపవలేనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరుచునేమో అని ఆయన్ని కనిపెడుతుంటారు. అది తప్పండి. స్వస్థపరిస్తే తప్ప, స్వస్థపరుచునేమో అని కనిపెడుతున్నారు. ఆయన ఎందుకు వచ్చాడు లోకానికి? స్వస్థతలు చేయడానికే. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మన ప్రాణాలు కాపాడడానికే. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపములో మునిగిపోతుంటూ నరకానికి హేతువులైతున్నటువంటి వారిని అందరూ కూడా లేవనెత్తడానికే. అటువంటి వాని మీద నేరం మోపవాలని చూస్తున్నారు. ఆయన్ని కనిపెడుతున్నారండి. అక్కడ కనిపెడుతుండేటప్పుడు ఏమి జరిగిందో చూడండి. ఆయన నీవు లేచి మధ్యను నిలవమని ఊత చెయ్యి కలవానితో చెప్పి అక్కడ ఆ అసూయలతో ఉన్నటువంటి వారిని అందరిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండేది. ఒక ఎర్రోలండి. దేవుడు ఏర్పాటు చేసింది నిజమే. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. మరి ఏం చేయాలా? విశ్రాంతి దినమున మీరు ఏ పని చేయకూడదు. నిర్గమకాండ 35వ అధ్యాయంలో ఉంటుంది. 2-3 వచనాలు చూసినట్లయితే ఆ రోజు విశ్రాంతి దినము అంటే దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు కనుక ఆ రోజు మీరే పని చేయకండి. మరి ఏం చేయాలి చెప్పండి? అందరూ కలిపి సంతోషముగా దేవుణ్ణి స్తుతించాలి. విశ్రాంతి దినమున
మీరు మీ ఇండ్లలో ఎక్కడనైనా అగ్ని రాజబెట్టకూడదు ఆయనతో వారితో చెప్పాను. మరియు మోషే ఇశ్రాయేలీలైన సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు దేవుని యొక్క కట్టడలను వినండి. నిర్గమకాండము 35:1-3 వరకు ఉంటుంది. సర్వ సమాజమును పోగు చేసి 6 దినములు పని చేయవలెను. 7వ దినమున మీకు పరిశుద్ధ దినము కనుక మీరు సమాజముగా కూడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసండి, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసినటువంటి మనలను సృష్టి పుట్టించినటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని స్తుతించాలి. అది విశ్రాంతి దినము. ఆ రోజు మీరు స్తుతించండి అని చెబితే ఈ రోజుల్లో కూడా ఉన్నారండి. ఆదివారం కదండి, సెలవు పెట్టేద్దామని ఏం చేస్తున్నారు తెలుసండి? చికెన్ బిర్యానీలు, తాగుళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారా లేదా? చాలా మంది ఉద్యోగస్తులు అలాగే చేస్తున్నారు. ఇలా ఆదివారం సెలవు పెట్టేద్దాం అనేసి తాక్కొని ఏటో తినుకొని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం అది. మీరు 6 దినాలు పని చేయండి, 7వ దినమున మీరు విశ్రాంతి తీసుకోండి. ఆ రోజుని సబబుగా చెప్పారు, మీరు పొయ్యి రాజగట్టకూడదు, ఏమి కూడా ఇంటిలో చేసుకోకుండా దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుని స్తుతించండి అని చెప్పారు. దాన్ని పట్టుకున్నారండి. ఇంకొకటి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయం ఏంటో తెలుసండి? ఆ రోజు పని చేస్తే అతనికి మరణ శిక్ష ఇమ్మన్నారు. ఏం పని? దేవుని ఆలయంలో దేవుని స్తుతించడం మానేసి సొంత పనులకు వెళ్ళిపోతుంది. ఆ మరి ఇంకా రకరకాలైనటువంటి కార్యాలకు వెళ్ళిపోతున్నటువంటి వారికి శిక్ష కలగాలని, భయం కలగాలని అటువంటి వారికి ఏం శిక్ష ఇమ్మన్నారు తెలుసా? మరణ శిక్ష. ఇక్కడ సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో 32వ వచనములో చూసినట్లయితే, ఒకడు విశ్రాంతి దినమున ఏం చేస్తాడు తెలుసండి? కర్రలు ఏరుకోవడం వెళ్ళిపోతాడు. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున, బాగా గమనించండి, కట్టెలు ఏరుట చూచిరి. అది నిర్లక్ష్యముగా అక్కడ ఆరాధన జరుగుతుంటే కట్టెలు ఏరడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే ఇంక వేరే పనులకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే ఈ రోజుల్లో కూడా అలాగే పరిగెత్తుతున్నారు. ఆ ఆరాధన జరుగుతుంటే ఆయన కట్టెలేరు కూడా వెళ్ళిపోయాడు. పుట్టించినటువంటి దేవుణ్ణి, ఆహారం ఇస్తున్నటువంటి దేవుణ్ణి ఆ కట్టెలేనే దేవుడే ఇస్తాడు. వాటి కొరకు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళాడు. కనుక అక్కడ ఏం జరిగిందో తెలుసండి? అందరూ వెళ్ళి, చెప్పేస్తాను, అందరూ వెళ్ళి మోషేకి రిపోర్ట్ చేస్తారు. ఇదిగో మోషే, ఎవరు వెళ్ళకూడదు కదా, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదని మరి దేవుడు నిర్ణయించాడు. ఆయన చూడు, ఆరాధన వినిసి కట్టెలు వేసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు మహాకోపం వచ్చింది. అప్పుడు దేవుడితో మోషే చెప్తాడు, ఆయన తీసుకెళ్లి రాళ్ళతో కొట్టి చంపేయండి అంటాడు. అప్పుడు దూరం తీసుకెళ్లి రాళ్ళతో కొట్టి చంపేస్తాడు. కారణం ఏంటండి? దేవుణ్ణి పూజించడం మానేసి పుట్టించినటువంటి వాడిని, రక్షించినటువంటి వాడిని, ఆయన ప్రేమగా చూస్తున్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి పనిలోకి వెళ్ళాడు కనుక అతనికి శిక్ష. అంటే చచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో ఆ రోజు దేవుడు నిర్ణయించినటువంటి కాలమును ఈ రోజు ఏమంటున్నారు తెలుసండి? మహామందిరంలో ప్రవేశించినటువంటి, సమాజంలో ప్రవేశించినటువంటి ఆ రక్షకుడినే, ఆ పుట్టించినటువంటి దేవుడి మీదే నిందలు వేసి ఇది ఏంటి చేస్తాడా, బాగు చేస్తాడా అనేటప్పుడు ఆయన వీళ్ళ తాలూకు ఉద్దేశాలు తెలుసుకొని ఏం చేశాడంటే, ఇదిగో విశ్రాంతి దినమున ప్రాణం తీసేయడం మంచిదా, ప్రాణం ఇవ్వడం మంచిదా? కష్టాలలో ఉన్నటువంటి వాడిని రక్షించడం మంచిదా, కష్టాల్లో ఉన్నటువంటి వాడిని తోసేయడం మంచిదా అనేసి అడిగారు. అడిగితే ఎవరు కూడా మాట చెప్పలేకపోయారు. ఏమీ మాట చెప్పలేకపోతే వెంటనే ఆ ఊస తీయగల వాడిని నిలబడమన్నాడు. నువ్వు నిలబడి అన్నాడు. నిలబడే ఏం చేశాడు చూడండి.
ఆయన వారి హృదయ కఠినమైన దానికి దుఃఖపడి కోపముతో వారిని కలయజేసి నీ చెయ్యి చాపమని ఆ మనుషుతో చెప్తాను. చెయ్యి చాపము, ఊత చెయ్యి ఏమి లభిస్తుందండి? ఊత చెయ్యి అంటే సన్నగా ఉంటుంది, ఎముకే ఉంటుంది. చాలా వరకు మీరు చూశారు అంగవైద్యాలు. ఊత చెయ్యిలు, ఊత అంటే సత్తు ఉండవు, ఉట్టి ఎముకే ఉంటుంది, దాని మీద చర్మం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు మన వీధిలో, చదువు దగ్గరికి వెళ్ళాడు, చెయ్యి లేపమంటే లేపగలడా? అగ్రం పిల్లలు ఉన్నారు కొందరు, చిన్నదే అంటే మొన్న జరిగింది లేండి వీళ్ళకి, కానీ పుట్టుకతోనే అలా పుట్టాడు. ఊత చెయ్యి లేపగలడా? లేపలేడు. కానీ ఇక్కడ ఈ రక్షకుడు చెప్తున్నాడు, ఊత చేయగలవాడిని నువ్వు చేసాపో అనేసరికి వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడాను. దేవునికి స్తోత్రం. పరిచర్యలు వెలుపులకు పోయి వెంటనే హేరోదీయులతో అంటే క్రూరులతో కలుసుకొని ఆయన నేలాగు చంపుదమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసేది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచిని చంపినటువంటి వారు క్రూరులు. సాతానుని వెంటబెట్టుకొని సాతాన పార్టీ కలిగినటువంటి వారు క్రూరులు. ఇటువంటి క్రూరులు ఏర్పరచబడ్డారు ఆయనకి. అయినప్పటికీ కూడా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి అద్భుతమైనటువంటి ప్రేమని చూపెడుతున్నారు ఆయన. కనుకనే దావీదు అంటాడు, దావీదు ఏమంటాడు కీర్తనలు 27:4 యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఏంటి? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపబోరుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములలో మంచి ఉంది, దేవుని మందిరములలో శక్తి ఉంది, దేవుని మందిరములో మన అవసరతలు తీర్చే విధానం ఉంది. కనుకనే నేను దేవుని మందిరంలోకి దూరాలి, నేను ఆశతో ఉన్నాను, దేవునిని ధ్యానించడానికి ఆశతో ఉన్నాను అని ఆ రోజు దావీదు చెప్పినటువంటి మాట ఈ రోజు మనకు బుద్ధి కలగటానికి ఆయన చెప్పినటువంటి విధానం. మరి ఇక్కడ కీర్తనలో మనం చూస్తున్నాం 84:2 యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుతున్నది. ఎవరండి? లోకంలో దేవుడు లేదు, కానీ మన దేవుని దగ్గర దేవుడు ఉంది. కనుక దేవుము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుతున్న దేని కొరకు? దేవుని కొరకు. దేవునిలో జీవం ఉంది, దేవునిలో అద్భుతమైన ఆరోగ్యం ఉంది, దేవునిలో మంచి స్వస్థత ఉంది, దేవునిలో మంచి ఆదరణ ఐశ్వర్యం ఉంది. కనుక నా హృదయము నా శరీరము ఆయన కొరకు కేకలు వేస్తుందని చెప్తున్నాడు భక్తుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, ఎంతో అద్భుతమైనటువంటి మాటలలో ఎంతో సారం ఉంది. అపోస్తుల కార్యములు 22:17 పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, పౌలు గారు అప్పుడే మారారు. ఆయన మారిన తర్వాత దేవునిని తెలుసుకోక ముందు క్రూరముగా ప్రవర్తించారు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అంతటి నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడిని. దేవునికి స్తోత్రం. నేను దేవుని ఆలయంలోకి వెళ్ళి ఆత్మశక్తితో ప్రార్థన చేస్తుండగా ప్రభువుని చూశాను. నేను ప్రభువు దర్శనం ఇస్తాడండి. ఆత్మశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేస్తారు. అప్పటికి పౌలు గారు ఎంతో క్రూరుడైనప్పటికీ కూడా మారి ఆయన హృదయం శుద్ధిపరచుకొని దేవాలయంలో దూరేసరికి దేవుని యొక్క మహిమను చూడగలిగాడు ఆయన. కనుక నేను దేవుని చూశాను అని ఆయన చెప్పగలుగుతున్నాడు. మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి మాట చూసినట్లయితే ఫిలిప్పీలు 4:19 కాగా దేవుడు
తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం. మన అవసరాలు ఎవరి ద్వారా తీర్చబడతాయండి? దేవుని ద్వారా. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. మన అవసరాలు ఎవరి ద్వారా తీర్చబడితే? దేవుని ద్వారా తీర్చబడతాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అద్భుతమైనటువంటి మాటలు. మరి ఆ సమాజ మందిరములో ప్రవేశించినటువంటి దేవుడు ఈ రోజు ప్రార్థన పెట్టినటువంటి గృహంలో ప్రవేశించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నేనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతమైనటువంటి విషయము. దేవుడు ప్రవేశించేశాడు. సత్యప్పారావు సరోజినిలో ప్రవేశించాడు దేవుడు. గనుక ఈ రోజు తన కుమార్తెను నాకందరికీ ఒక సేవకురాలుగా గుర్తింపబడ్డాడు. దేవుని యొక్క సంకల్పం కదా, దేవుని యొక్క అదృష్టం కదా. సేవకు పిలుచుకున్నాడు అప్పారావు ఇంట్లో ఉన్నటువంటి బిడ్డను. ఇప్పుడు అప్పారావు కూడా మనకు సేవ. దేవునికి స్తోత్రం. అప్పారావు వారి కుమారుడు మా సరోజిని ఆలయం చుట్టూ ఎప్పుడు పరిశోధిస్తూ ఉంటారు. అంతా మా కుటుంబం అయిపోయింది. కుటుంబం అయిపోయింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతం. దేవుడు సేవకు పిలుచుకున్నాడు తన కుమార్తెను. ఎంత అద్భుతమండి. ఎన్ని ఉద్యోగాలు చేసినా ప్రయోజనం లేదండి. దేవుని సేవ అంతా ప్రయోజనం ఉండదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆ విధముగా పిలుచుకుంటాడండి. పిలుచుకొని తన సేవలో నిమగ్నతను దయచేస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి పాప మా ఇంట్లోకి తినేసి నా కూతురు చనిపోయిందంటే, నా కూతురు తర్వాత కూతురే. నేను ఈరోజు దేవునిగా మీతో మాట్లాడుతున్నానంటే ఆ పిల్లే కారకురాలు. నా కూతురు చూపలేనటువంటి మంచి ప్రేమతో నా కూతురు నన్ను ఎప్పుడు కూడా అరచేతులు వేసుకొని పెంచింది. అంత డబల్ నన్ను చూడడం మొదలెట్టింది. దేవునికి స్తోత్రం. కనుక నా కూతుర్ని మర్చిపోయాను. కనుక ఈ రోజుని మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇరువురు కలిపి మరి ఆత్మీయ తల్లిదండ్రులుగా మనకి విజయ్ కుమార్ గారు, వసంతమ్మ గారు ఎలా ఉన్నారో ఈ సంఘానికే కాదు చుట్టుప్రక్కల ఏరియాలకు కూడా అలా ఉండాలి వద్దా? మనకి సుస్మిత, కమల్ కుమార్ గారు ఆత్మీయ తల్లిదండ్రులుగా మనకి నిలబడాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మరి అప్పారావు గారికి ఆ గృహంలో దేవుని యొక్క దీవెని ఉందా లేదా? సెపరేట్ అందరూ ఉంది. కనుకనే అద్భుతమైనటువంటి దేవుని ఆలయానికి ఎంతో శ్రమపడ్డారు అప్పారావు గారు. ఎంతో శ్రమ. కుమారుడు కూడా ఉదయాన్నే వచ్చేసి ఫలాన్ చేయాలని నన్ను పొరగలిపి, ఆ కుమారుడిని పొరగలిపి, తన అల్లుడిని కూడా పొరగలిపి పనులు చేయించి ఈ రోజు మనం చక్కని ఆలయంలో ఉన్నాం. ఆలయంలో ఉండడం కాకుండా మనకందరికీ కూడా ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. తెలిసండి. దేని మూలంగా చెప్పగలరా? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. ఆ గంట అందరికీ కూడా వినపడమే కాక దేవుని వాక్యం చెప్తుంది. ఆయనకి ఎలా వచ్చిందో కావాలి నాకు తెలియదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి విధమైనటువంటి దీవించాడు దేవుడు. కనుక ఆ దీవెనలో ఆ గృహంలోకి వెళ్ళే తప్పనిసరిగా ఉంటే చివరి మాట చూద్దాం. చివరి మాట ముగించుకుందాం. ఫిలిప్పీయులు 3:17-20 చూద్దాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, నేను మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. ఎంతమంది చక్కగా నడుచుకుంటున్నారో వాళ్ళని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. దీనిని కూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కొడితే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసినటువంటి సంగతులు యందు అతిశయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇలాంటి వారు ఎంతమంది తయారవుతున్నారండి. ఆ రోజున పౌలు గారికి ఏడిపించినటువంటి వారు ఈ రోజుల్లో లేరా? సెపరేట్ ఉన్నారు. కనుక అది మనం కొట్టవాలంటే మీ ప్రార్థనలే. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీ ప్రార్థనలే మా యొక్క సేవకులమైన కుటుంబాన్ని నడిపిస్తుంది. మీరు చాలా చక్కగా మా గురించి ప్రార్థన చేస్తున్నారు. మన ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యగారికి, అమ్మగారికి కూడా ప్రార్థన చేస్తున్నారు. నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు తొట్టెలకుంటా దేవుడు మిమ్మల్ని తన ఐశ్వర్యములో నింపి చక్కగా నడిపించాలని మేము ప్రార్థన చేస్తాం. మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుక అదే అమ్మగారు ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తల్లి కూడా అంటే వసంతమ్మ గారు, విజయ్ కుమార్ గారు అదే మాట్లాడతారు. మీ అందరి కొరకు మేమున్నాం.
మీరందరూ కూడా అన్ని సంఘాల కొరకు, అందరి కాపర్ల కొరకు మిమ్మల్ని ఆ మాట నేను ఎంతో చాలా సంతోషిస్తాను. ఆ మాటకి బద్ధుడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆత్మలన్నీ కూడా దేవునిలో భద్రపరిచి నడిపించుకుంటూ మన సంఘాన్ని విస్తరింపజేస్తూ మన గృహాలలో దేవుని యొక్క వెలుగుతో ప్రకాశింపచేస్తూ మనం జీవించాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలను చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, అప్పారావు గారు, సరోజనమ్మ, ఆయన సురేష్ బాబు పెట్టినటువంటి ప్రార్థన మహిమకర్మగా నడిపించారని మేము తలంచుకుంటూ, మీ వెలుగులో మేము నడిపిస్తున్నారని నమ్ముకుంటూ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చినటువంటి మా దేవుడు, ఇదిగో నాయన ఈ స్థలంలో అనేక మంది నిన్ను స్తుతిస్తుండగా ప్రభా, ప్రతి ఒక్క కుమారుణ్ణి, కుమార్తెని, చిన్న బిడ్డలను, పెద్దలను, వృద్ధులను అందరినీ కూడా తాకమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు ఏ యొక్క అవసరతలో ఉన్నారో సహాయం చేయండి. ఇదిగో ప్రభా, ఈ ప్రార్థనలకు బాగులేనటువంటి వారు రాలేకపోయారు, ఎల్లవేళను స్తుతించినటువంటి వారు గనుక ప్రభా, వారి దగ్గరకు మీరు ఇప్పుడు వెళ్తున్నారు. ఈ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మరి శారమ్మ గారు తండ్రి నిన్ను కలిగినటువంటి సేవకురాలు, ఆ సేవకురాలు అతి త్వరగా స్వస్థత చేసుకొని మీ ఆలయంలోకి వచ్చేందుకు సహాయం చేయాలి. నాయన మరి సత్యజయమ్మ గారు ఆపరేషన్ చేసుకున్నారని తెలిసింది. ఆమెను కూడా తండ్రి నీ సన్నిధానమైనటువంటి సేవకురాలు ప్రభా, ఆ సేవకురాలు అతి త్వరగా తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ విధముగా ప్రభా, మరి దయమ్మ గారికి ఉన్నటువంటి బలహీనత నుంచి, బోన్ల పైడి గారు ఉన్నటువంటి బలహీనతల గురించి, ఇంకెవరెవరు బలహీనతలు ఉన్నారో నీకు తెలుసు ప్రభా. నాయన మరి అనసూయమ్మ బలహీనత నుంచి, ఎంత బలహీనత అయినప్పటికీ కూడా నీ సన్నిధానంకి వస్తుంది. ఆ కుమార్తెను కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నింపండి. మేమందరం చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వండి ప్రభా. ఊత చేయగలవాడిని, కుంటివాడిని, గుడ్డివాడిని ఎంతమందినో లేపినటువంటి మా దేవుడు, మా బిడ్డలను లేపి నీ సన్నిధానంలో నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని దయచేయండి. భక్తులు లేనటువంటి కుమార్తెలను నీ వెలుగులో ప్రకాశింపు చేయండి ప్రభా. భార్య లేనటువంటి బిడ్డలను ఎటువంటి అపవిత్రత చేయకుండా నీ వెలుగులో ప్రకాశింపు చేయండి ప్రభా. ఇదిగో ప్రభా, తలలు వంచినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలని ప్రకాశం చేయండి ప్రభా. నీ గుప్పెట్లో భద్రపరచండి. నిజంగా ఆయన నువ్వు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. ప్రార్థన పెట్టినటువంటి కుటుంబంలో కూడా ఇంకా నీ సన్నిధానంలో సేవ చేసుకుంటూ విస్తారముగా నాయన ఆశీర్వాదములతో విస్తరింపబడేలా జీవించమని ప్రార్థిస్తున్నాం. కుమారుడిని ఆశీర్వదించండి ప్రభా. అతి త్వరలో మంచి జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఉన్నారు ప్రభు ఇక్కడ నాయన సోదరులు ఉన్నారు, వారిని కూడా ఆశీర్వదించండి. నాయన ఉంటున్నటువంటి కుమార్తెలందరినీ జీవించండి, చిన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, గర్భిణీలందరినీ ఆశీర్వదించండి. నాయన అత్యాసక్తితో ప్రార్థన చేసుకుంటూ గర్భములు ధరించుకునే బిడ్డలుగా తండ్రి, గర్భం లేనటువంటి వారిని జీవించండి. గర్భం ఉన్నటువంటి వారికి తండ్రి ఆశీర్వదించండి. నాయన ఈ రోజు రేపు నాయన మరి ప్రసవం అమ్ముపోతున్నటువంటి బిడ్డలను దర్శించండి. మా గ్రామాన్ని అంతా దర్శించండి. నాయన ధనంది కాళ్ళను కూడా ముట్టండి ప్రభా. ఈ విధంగా ఎవరెవరు ఉన్నారు నాకు గుర్తు లేదు ప్రభా, నీకు తెలుసు కనుక ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ముట్టి బాగు చేసి ఘనత పొందుకోమని ఇక్కడ నడిపిస్తున్నటువంటి నీ సేవకులను ఆశీర్వదించున్నాను. వాయిద్యాలు వాయించినటువంటి సేవకులను ఆశీర్వదించున్నాను. మీకు రావాల్సినటువంటి బిడ్డలందరినీ జీవించున్నాను. యేసు పరిశుద్ధ నామములో మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.